ఓం నమో వెంకటేశాయ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణానుగ్రహం అందరిపై ఉండాలని కాంక్షిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వేటి నగరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి పర్వదినం. శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్నపన తిరుమంజనం. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో డోలోత్సవం. మధుర కృష్ణ కారాగారంలో శ్రీకృష్ణార్చనం. తిరుపతి ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. ఉట్లోత్సవంలో పరవశించిన ఆబాల గోపాలం. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని దివ్య సోయగం. ఓం నమః శివాయ స్మరణలతో మార్మోగిన తిరుపతి కపిలతీర్థం. తిరుపతి ఎస్పీఎఫ్ కార్యాలయంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు. గోవింద బృందావనంలో రాధా గోవిందులకు విశేష ఆరాధనలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు. భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న వెంకయ్య చౌదరి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలువురు చిన్నారులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో సందడి చేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనం చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాయ శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతులు శ్రీ సుగుణేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ స్వామి వారికి తొట్లోత్సవం జరిగింది. అందమైన మందిరంలో పుష్పమాలలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఊయలలో బాలకృష్ణుడిని ముచ్చటగా వేంచేపు చేసి పూజా కైంకర్యాలతో మధ్వ సంప్రదాయంలో ఆరాధించారు. అనంతరం కనుల పండుగ డోలోత్సవం నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర పుణ్యక్షేత్రంలో గోకులాష్టమి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధురలో కృష్ణుడి మాతాపితరులైన దేవకీ వసుదేవులు కంసుడి చెరలో బందీగా ఉన్న కారాగారంలో చిన్ని కృష్ణయ్య పూజ వేడుకగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కారాగారంలో కృష్ణ పూజకు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని కమల మందిరం ఇస్కాన్లు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో రాధా గోవిందుల దర్శనం కోసం ఇస్కాన్కు పోటెత్తారు. అష్టసఖి సహిత రాధా గోవిందులను దర్శించుకున్న భక్తులు భక్తి గీతాలాపనలు, భజనలతో శ్రీకృష్ణుడిని సేవించి తరించారు. ఇక జన్మాష్టమి సంబరాల్లో భాగంగా
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని టీటీడీ మైదానంలో ఉట్లోత్సవం ఆధ్యాత్మిక ఆహ్లాదభరితంగా జరిగింది. భక్తకోటి మిన్నంటే హరే కృష్ణ నామస్మరణ నడుమ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్లోత్సవ కార్యక్రమంలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము. పలుమరుగుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు సమున్నతమైన సేవలు అందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. భక్తుల సేవే పరమావధిగా భావించే టీటీడీ అందుకు తగిన విధంగా తిరుమల తిరుపతిలలో భక్తులకు వసతులను పెంపొందించే దిశగా కార్యాచరణను రూపొందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో తిరుమలలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. కృష్ణతేజ కూడలి, శిలాతోరణం కూడలి వద్ద భక్తుల క్యూలైన్లను పరిశీలించి వారితో మమేకమై మాట్లాడారు. అన్నపానీయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని అశ్విని ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణ ఉన్నతంగా ఉందని, మరింత మంది సిబ్బంది అవసరమైతే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ అవసరం మేరకు సిబ్బంది ఉన్నారని డాక్టర్లు అదనపు ఈవోకు వివరించారు. ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. శ్రావణ మాసం సోమవారం ప్రదోష సమయంలో ఆలయంలోని ఊంజల్ మండపంలో ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సకల ఆభరణ భూషితంగా వేంచేపు చేశారు. ఆపై దివ్యమైన వేద పారాయణం, శ్రావ్యమైన భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ అర్ధనారీశ్వరులు కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల్ సేవను అర్చకులు రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో 22వ పర్యాయంగా 7 కోట్ల జపాలు సోమవారం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం చేరుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం వ్యవస్థాపకులు పి సాయిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జపకోటి భక్త బృందం బయలుదేరారు. దారి పొడవునా భక్తుల నుంచి జపాలను స్వీకరించి సోమవారం సాయంత్రం అలిపిరికి చేరుకున్నారు. పాదాల మండపం వద్ద జపాలను ఉంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జపాలను శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు తీసుకువెళ్లారు. రేపు జరిగే గోపూజోత్సవం అనంతరం 7 కోట్ల జపాలను శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపంలో సమర్పిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈ కలియుగములో మానవుడు తరించాలంటే కేవలం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణ ఒకటే ఏకైక మార్గమని భావించి 2002వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మహామంత్ర స్తూపాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము 7 కోట్ల జపాన్ని 70,000 మంది భక్తులచే రాయించి ఆ స్వామివారికి సమర్పిస్తున్నారు. ప్రస్తుతము 22వ పర్యాయంగా 7 కోట్ల జపాన్ని 70,000 మంది భక్తులచే రాయించి ఈరోజు స్వామివారి పాదాలకు నివేదించి ఎవరెవరు ఏ కోరికతోటి స్వామిని స్మరించిండ్రో దాన్ని తీర్చాలని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. రేపు ఇదే 7 కోట్ల జపాన్ని డైరీ ఫామ్లో శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం ముందు జపహోమాదులు నిర్వహించి ఎవరెవరు ఏ కోరికలతోటి స్వామివారిని స్మరించిండ్రో తీరాలని ఆ స్వామివారికి స్తూపంలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కోసం 23వ పర్యాయంగా 7 కోట్ల జపాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానంలోని సప్త గోకులం ఆవరణలో శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు సకల రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి పూజించారు. అలాగే గోమాతలకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి గోపూజను జరిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో గోకులాష్టమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలను జరిపారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో కళావేదిక వద్ద సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజలు నిర్వహించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని గోమాతకు ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో గోపూజోత్సవంలో పాల్గొన్నారు. కృష్ణయ్య కళ్యాణంతో భక్తులు భక్తి పారవస్యంతో తరించారు. నల్లనయ్య దర్శనంతో ఆబాల గోపాలం పరవశించారు. తిరుపతికి సమీపంలోని రామాపురంలోని చిన్మయ్య శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామాపురం గోవర్ధనగిరిపై వేంచేసిన శ్రీ చిన్మయ్య వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి కళ్యాణం జరిగింది. పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ చిన్మయ్య వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అత్యంత సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ చిన్మయ్య వేణుగోపాలని కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి నగరంలోని ఎస్పీఎఫ్ కార్యాలయం హరే కృష్ణ నామస్మరణలతో పరిమళించింది. ఎస్పీఎఫ్ కార్యాలయంలోని గోవింద బృందావనంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అందమైన తులసి బృందావనంలో అత్యంత సుందరంగా ప్రతిష్ఠితులైన శ్రీ రాధా గోవిందుల సుందరమూర్తులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నేత్రపర్వంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలతో కొలువుదీర్చి పూజాధికారులను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృష్ణ భజనలు, భక్తి గీతాలు మధురాతి మధురంగా సాగాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి మాడవీధుల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా వాహన మండపం చేరుకుని అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వాహన సేవల సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల రద్దీ నియంత్రణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అఖిలాండం చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆపై నాదనీరాజనం వేదిక ముందు భాగంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. తరువాత ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను గమనించారు. ఈ పర్యటనలో అదనపు సివిఎండ్ఎస్ఓ శివకుమార్ రెడ్డి, విజిఓలు రామకుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ విజయవాడ కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రాకార మండపంలో శ్రీ బాలకృష్ణుడిని ప్రత్యేకంగా ఊయల తొట్టిలో, అలాగే రాధాగోవిందుల పంచలోహమూర్తులను కొలువుదీర్చి సకల ఉపచారాదులతో సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీకృష్ణార్చన, తులసి దళార్చన నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. అలాగే ఇటు విజయవాడ మాచవరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలను వేడుకగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాది ఆరాధనలను జరిపారు. అనంతరం విశేష పుష్పాలంకరణలతో శ్రీ వేణుగోపాలుని సుందర మూర్తిని కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవ ఆరాధన జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలను నిర్వహించారు. ఆపై సకల శుభాలను ప్రసాదించే శ్రీ కాలభైరవ స్వామివారిని పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం విభూతితో అలంకరించి వడమాలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు.
విశాఖ మహానగరం చింతల అగ్రహారంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణుడి దివ్యమంగళ మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు ఏకకాలంలో సంకల్ప పూజలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నవావర్ణ శోభిత బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా స్వామివారిని అలంకరించి సహస్రనామార్చన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలతో సేవించారు. जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలోని గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను భక్తిగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అర్చకులు సంకల్పపూర్వకంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని బళ్ళి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా వైదిక పూజలు, యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై విగ్రహ ప్రతిష్ఠ జరిపి గోదర్శనం పూర్తి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతిని పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా చిన్ని కృష్ణుడికి పూజలు నిర్వహించారు. ఆపై గోపాలుడు, గోపిక వేషధారణలతో సందడి చేస్తున్న చిన్నారుల చేత జన్మాష్టమి సంబరాలలో భాగంగా ఉట్టిని కట్టి కొట్టించారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, ప్రధాన కలశారాధన, చక్రమండల ఆరాధన, పవిత్ర ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై అధికారులు, అర్చకులు పవిత్రాలకు విశేష పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను తీసుకుని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠానికి, పోటు అమ్మవారికి, గర్భాలయ శిఖర గోపురానికి పవిత్రాలను సమర్పించారు.
తరువాత యాగశాలలో విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద